కేసీఆర్ చిట్టా విప్పుతా అంటూ స్టేషన్ గణపూర్ ప్రజాపాలన ప్రగతి బాటలో సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్పై ఆగ్రహం వ్యక్తం చేసినారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణను కేసీఆర్ కుటుంబం అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసింది. తెలంగాణ ఏర్పడినప్పుడు అప్పులకు నెలకు 500 కోట్లు కడితే ఇప్పుడు దాదాపు 6,500 కోట్లు చెల్లిస్తున్నాం. ఒక ఏడాదిలోనే అసలు వడ్డీ కింద కట్టిన మొత్తం 1,50,000 కోట్లు. ఆ సొమ్ము నా చేతిలో ఉంటే రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు కట్టించేవాడినంటూ నిన్న జరిగిన స్టేషన్ గణపూర్ సభలో సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్పై ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి దాదాపు 5,000 కోట్లు ఆర్టీసీకి చెల్లించామంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అదేవిధంగా 50 లక్షల పేద కుటుంబాలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ను కూడా అందించాము. దాదాపు 500కే సిలిండర్తో పాటు రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ కూడా అందిస్తున్నాము అంటూ నిన్న సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అదేవిధంగా రైతులకు 20,000 కోట్ల రుణమాఫీ చేసినట్లు కూడా నిన్న జరిగిన సభలో చెప్పడం జరిగింది. ఎందుకంటే కేసీఆర్ అప్పులు చేయడం వల్లనే నేను ఇంకా ప్రజాపాలనకు సంబంధించి ఎక్కువ నేను ఏ దాని మీద ఫోకస్ చేయలేకపోతున్నా. ఎందుకంటే దాదాపు నెలకు 6,500 కోట్లు అప్పులే చెల్లించాలి వస్తుంది. 6,000 రాష్ట్రానికి వచ్చే ఆదాయమే చాలా తక్కువ. అటువంటప్పుడు నేను రాష్ట్రానికి వచ్చే ఆదాయంకి మించి అప్పులు ఎక్కువైపోయినాయి. నేను దీనికి సంబంధించి చూసుకుంటే ఇప్పటి వరకు దాదాపు 1,50,000 కోట్లు వడ్డే చెల్లించానంటూ కూడా నేను జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారు. దాదాపు 8 లక్షల కోట్లు అప్పు చేస్తే మా నెత్తి మీద పెట్టిపోయారు. ఇందులో 1,00,000 కోట్లకు ఆయన కుటుంబం దోచుకుంది. గత ఏడాది 2.90 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెడితే అంచనాలకు తగ్గ ఆదాయం రాలేదు. అయినా సంక్షేమ పథకాలకు ఏమాత్రం ఆపలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలి. అదేవిధంగా ఎమ్మెల్యేగా 15 నెలలుగా జీతభత్యాలు తీసుకుంటున్న కేసీఆర్ బాధ్యత తీసుకోవడం లేదు. ఇది ఇంటర్వెల్ మాత్రమే. అసెంబ్లీలో ఈ నెల 19, 20 తేదీల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమగ్ర వివరాలు వెల్లడిస్తా అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.